హాయ్ పిల్లలు. పోయిన ఎపిసోడ్లో మనం విష్ణువు యొక్క 10 అవతారాలు ఏంటో తెలుసుకున్నాం కదా. అందులో మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి, సత్యవ్రతుడి గురించి, ఆ మాట్లాడిన చేప పిల్ల గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక సత్యవ్రతుడు ఒక ద్రవిడ ప్రాంతపు రాజు. ద్రవిడ ప్రాంతం అనేది భారతదేశంలో ఒక ప్రాంతం. ఇది దక్షిణ భారతదేశంలో ఉంటుంది, అంటే సౌత్ ఇండియాలో అన్నమాట. ఈ ప్రాంతంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మాట్లాడే భాషల్ని ద్రవిడ భాషలు అంటారు. అవి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, తుళు లాంటివి అన్నమాట. ద్రావిడ ప్రాంతం భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడ ఉండే జనాలు తమ సంస్కృతి మరియు ఆచారాలను చాలా గౌరవిస్తారు. ఇలా కథలోకి వెళ్తే సత్యవ్రతుడు ఎంతో నీతిపరుడు. ఆయన శ్రీ మహావిష్ణువు దర్శనం పొందాలి అని చాలా కోరుకునేవాడు. అలా ఆయన కోసం చాలా తపస్సు చేసేవారు. అలా ఆయన కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ చాలా కాలం ఘోర తపస్సు చేశారు. అలా తపస్సు చేసినా కూడా విష్ణువు దర్శనం అవ్వలేదు. అయినా ఆయన బాధపడకుండా తపస్సు చేస్తూనే ఉన్నాడు. అలా ఆయన కృతమాలిక అనే నది వద్దకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి నీటితో తర్పణం వదులుతూ ఉండేవాడు. అలా తర్పణం వదులుతుండగా తన చేతిలో నుంచి నీటిలోకి చిన్న చేపపిల్ల పట్టం చూశాడు. నదిలోని నీటితో పాటు చేపపిల్ల ఉండటం పెద్ద విషయమేమీ కాదు. చిన్న చేపపిల్ల నీళ్లు తీయటంలో చేతిలోకి వచ్చి ఉంటుంది అని అనుకున్నాడు. అప్పుడు ఆ చేపపిల్లను సత్యవ్రతుడు మళ్ళీ నదిలోకి తిరిగి వదలాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆ చేపపిల్ల ఇలా అంటుంది, నన్ను ఈ నదిలో మళ్ళీ విడిచిపెట్టద్దు. ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను బ్రతకనివ్వవు, నన్ను తినేస్తాయి. నా ప్రాణాలకు రక్షణ లేదు, నన్ను కాపాడు అంటుంది. చేపపిల్ల మాట్లాడిందా? అవును, చేపపిల్ల మాట్లాడింది. అలా ఆ చేపపిల్ల మాట్లాడగానే సత్యవ్రతునికి ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, చేపపిల్ల మనుషుల భాష మాట్లాడుతుంది అనుకున్నాడు. అప్పుడు ఆ చేప, ఓ దయగలిగిన మహారాజా, నీళ్లు మాత్రమే తాగుతూ ఎంతో శ్రద్ధగా నువ్వు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసుకుంటున్నావు. నీవు చాలా మంచివాడివి అని పొగిడింది. అలా పొగిడి తర్వాత, నన్ను మళ్ళీ నదిలో విడిచిపెట్టద్దు, ఎందుకంటే ఇక్కడున్న పెద్ద చేపలు నాలాంటి చిన్న చేపల్ని తినేస్తాయి. దయచేసి మళ్ళీ నన్ను ఈ నీటిలో వదిలేసి వెళ్లకుండా నన్ను రక్షించు అని ప్రాధేయపడింది. అప్పుడు సత్యవ్రతుడు ముందు చేపపిల్ల మాట్లాడినందుకు ఆశ్చర్యపోయినా తర్వాత తనను సాయం చేయమని, ప్రాణాలు కాపాడమని అడిగిన ఎవరికైనా సహాయం చేయడం తన ధర్మం అని భావించి జాలిపడిన సత్యవ్రతుడు చేపపిల్లను ఎలాగైనా రక్షించాలి అనుకుని ఆ చేపపిల్లను తీసుకొని తనతో పాటు తెచ్చుకున్న కమండలంలో వేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టి తాను జపం చేసుకొని కొంచెం సేపటి తరువాత వెళ్ళి ఆ కమండలాన్ని చూస్తే ఆ చిన్న చేపపిల్ల కమండలం అంతా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఆ చేప, ఓ రాజా, నాకు ఈ కమండలం సరిపోవటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను, కొంచెం పెద్ద దాంట్లో పడే అని అడిగింది. అలా అడిగిన తరువాత రాజు ఆ చేపని కమండలంలో నుంచి తీసి ఒక పెద్ద కుండలో పెడతాడు. అప్పుడు ఆ చేపపిల్ల ఒక్క రోజులోనే పెద్దదిగా పెరిగి ఆ పాత్రలో కూడా పట్టనంతగా పెరిగింది. ఇక ఆ పాత్రలో నుంచి తీసి ఇంకొక పెద్ద పాత్రలోకి మార్చమని అడిగింది. రాజు ఆ చేపని ఇంకో పెద్ద గిన్నెలోకి మారుస్తాడు. అక్కడ కూడా ఆ చేప పెద్దదిగా పెరిగి మరో చోటికి మార్చమని అడుగుతుంది.
అప్పుడు ఆ రాజు ఇంకా చేపని తీసుకొని ఒక కొలనులో ఉంచుతాడు. కొలను అంటే లేక్ అన్నమాట. కొలను కూడా సరిపోలేదు ఆ చేపకి. రాజు ఆ చేపను అక్కడి నుండి ఒక చెరువుకు మారుస్తాడు. అక్కడి నుండి ఒక నదికి కూడా మారుస్తాడు. ఇలా ఒక నది నుండి మరో నదికి అలా ఎన్నో నదులు మార్చినా కూడా ఆ చేప ఇంకా పెద్దదిగా పెరిగిపోతూనే ఉంటుంది. అలా పెద్దదిగా పెరిగిపోతున్న ఆ చేపను చూసి ఆశ్చర్యపోయి వేరే ఆలోచన చేయకుండా రాజు ఆ చేపను మహాసముద్రంలో విడిచి ఆయన ఆ చేపని క్షమాపణ కోరుకుంటాడు. క్షమాపణ ఎందుకు కోరుకున్నాడంటే ఒక దేశానికి రాజై కూడా ఒక చేపని కాపాడలేకపోతున్నాను కదా, అందుకని ఆ చేపను క్షమాపణ కోరుకున్నాడు. అప్పుడు ఆ రాజు అంతకంతకు పెరిగిపోతున్న ఆ చేపను చూసి తప్పకుండా ఇది మహిమగల చేప అని భావించి భక్తితో నారాయణుణ్ణి స్మరిస్తాడు. నేను ఇంతకాలం చేసిన తపస్సుకి మెచ్చి వచ్చిన శ్రీ మహావిష్ణువువి నువ్వే. ఈ రూపాన్ని ధరించి వచ్చావు. ఎందుకంటే ఒక చేపకి ఉండకూడని 2 విషయాలు ఇక్కడ జరిగాయి. ఒకటి, చేప పిల్ల మనుషుల భాష మాట్లాడటం. రెండోది, ఇంత త్వరగా ఎదగటం. నాతో వచ్చిన లోకరక్షకుడి నువ్వే. నన్ను అనుగ్రహించటానికి ఈ చేప రూపంలో వచ్చావు అని అర్థమైంది. ఇప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువుగా మత్స్యావతారంలో సత్యవ్రతుడికి దర్శనమిస్తాడు. శరీరంలో పైన భాగం మనిషి రూపంలో, కింద భాగం చేప రూపంలో ఉండి 4 చేతులతో కనిపిస్తాడు. ఒక చేతిలో సుదర్శన చక్రం, మరొక చేతిలో శంఖం, మిగతా 2 చేతుల్లో కమలం, గద ధరించి చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుణ్ణి అనుగ్రహిస్తాడు. నువ్వు నన్ను చూడాలని కోరుకున్నావు కదా, నీ కోసమే వచ్చాను అంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు సత్యవ్రతుడు ఆనందంతో ఎన్నో రకాలుగా శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తారు. ఈ చేప పిల్లే శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం, మత్స్యావతారం. ఇలా చేప పిల్ల రూపంలో సత్యవ్రతుడి దగ్గరికి ఎందుకు వచ్చాడో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.